ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే వీడియో ఏంటంటే ఏం లేదు, రొటీన్ బ్లాగ్ అండి. నిన్న టిఫిన్ నానబెట్టడం మర్చిపోయా. చేనికి పోయాం కానీ ఇంకా చక్రాలు ఉండి వచ్చేసరికి లేట్ అయింది. ఇంక టిఫిన్ నానబెట్టలేదు. ఇంక పిల్లలు సండే కదండి ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి సొరకాయ గారెలు చేద్దాము. సొరకాయ గారెలు చేస్తున్నా. సొరకాయ మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా. ఎందుకంటే తురిమేది లేదు నా దగ్గర, పోయింది, అది ఇరిగిపోయింది. అందుకని మిక్సీ పట్టేసా కొంచెం లైట్గా కచ్చాపిచ్చాగా. మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు టిఫిన్లు? కామెంట్ చేయండి. ఇవి చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే. గట్ల చేలో కాస్తున్నాయి కదా మనకి సొరకాయలు. లేతకాయ తెచ్చాడు, నిన్న వెళ్ళాం కదా కోసుకొని వచ్చాం. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, మన పచ్చిమిర్చి, అల్లం ఉంటాయి కదండి, అవి కూడా దంచి పెట్టుకున్నా. వచ్చేసి పచ్చెనపప్పు కొంచెం లైట్గా ఉడకబెట్టుకున్నవి. ఈరోజు టిఫిన్ కింద సొరకాయ గారెలు చేస్తున్నానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి అడుగుతారు కదా, ఇంకా అన్నం కూర వండిందాక ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఆకలేసిద్ది కదా. ఉప్మా చేస్తా అంటే వద్దన్నారు. ఇంకా సొరకాయ గారెలు చేయమంటే ఇంకా అవే చేస్తున్నాం. ఇంకా టిఫిన్ అయి చేశాక ఇంకా పిల్లల్ని లేపి బ్రష్లు చేపి స్నానాలు చేయించాలండి. ఇంక ఈరోజు సండే కదా, అక్కడ అమ్మవారి దగ్గర పూజ కూడా చేయాలి. బాగా చేస్తాలే అన్నాడు. ఇంకా బావకి ఏం పర్లేదు, ఈరోజు ఇంట్లోనే అన్నాడు. ఇంకా ఆయన నేను చేస్తాలే పూజ అన్నాడు. ఇంకా టిఫిన్లు ఇవన్నీ అయిపోయినాక స్నానాలు చేశాక ఇంకా అన్నం కూర చేయాలి. ఏం కర్రీ చేయాలో. ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో, టమాటాలు తెప్పించి వండుదాం అనుకుంటున్నా. మరి బొడ్డోడు ఏమంటాడో, వాడు అసలు ఊరుకోడు. ఎందుకంటే వాడికి ఎగ్ కావాలి. ఎందుకంటే వాడికి నాన్ వెజ్ పిచ్చి ఎక్కువ. చికెన్ తేవాలంటే కంపల్సరీ తెచ్చి పెడతాడు. ఇప్పుడు మేము వద్దన్నా కూడా వాళ్ళ తాతయ్య చుట్టూ తిరుగుతాడు డబ్బులు ఇచ్చేదాకా. కావాల్సిందే, లేకపోతే నేను అన్నం తిన్న 2 రోజులు అన్నం తిన్నాను చెప్తాడు. భలే నవ్వు వచ్చింది అట్లా అన్నప్పుడు. నిజంగానే తినొద్దని చెప్పి మేము అంటాం. ఎట్లయినా వాడు అనుకుని చేస్తారు లాస్ట్కి. వాడు నచ్చినవి చేయాలి, లేకపోతే తిండు. లేకపోతే మళ్ళీ వేరే ఒక కర్రీ చేయమంటాడు. అదొక బాధ వాడితో. అదే బుడద అయితే అట్లా ఇబ్బంది ఏం లేదు, ఏదైనా తినేసిద్ది బండి పాపం. అది పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. పిండి అయితే చక్కగా ఇట్లా కలిపేసుకోవాలండి మెత్తగా. అట్లా అని మరీ మెత్తగా కాదు, ఇట్లా చక్కగా కలుపుకుంటే బాగా వస్తాయి మన గారెలు కూడా. ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు, వాళ్ళు వేసాక స్టార్ట్ చేస్తా చేయడం. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇంకా టీ పెట్టేసుకుంటా ఇప్పుడు. పిల్లలు వేసారండి, బ్రష్ చేయించేస్తా వాళ్ళకి. ఇంకా ఆయిల్ పెట్టుకున్నా గారెలు వేద్దామని చెప్పి. చూస్తున్నా నూనె కాగిందా లేదా అని చెప్పి కొంచెం వేసి పిండి. నూనె అయితే కాగింది. వీటిని ఏమంటారు మీ ఊర్లో కామెంట్ చేయండి. మేమైతే సొరకాయ గారెలు అంటాం, కొంతమంది అప్పాలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వీటిని. ఏదైనా టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి. ఇంకా కొంతమంది నువ్వులు అవి వేసుకుంటారు, కానీ మేము అయితే ఎప్పుడు వేయలేదు అసలు. ఇంకెప్పుడు ఇట్లానే చేసుకుంటాం. నూనె కవర్ ఉంటే బాగా వస్తాయండి దాని మీద. మా దగ్గర నూనె కవర్ లేదు, ఎందుకంటే ఇంకా 5 కేజీలు డబ్బా కదా తెప్పించుకునేది, ఆ కవర్ లేదు. ఇంక అందుకని చెప్పి మన రేషన్కి వచ్చిన కవర్ కట్ చేసా. చూడాలి దీని మీద ఎట్లా వస్తాయో. మధ్యలో హోల్ పెట్టేస్తున్నానండి. కొంతమంది అయితే హోల్ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది పెద్ద చేసుకుంటారు, అది మందం చేసి అక్కడక్కడ హోల్స్ పెడతారు. మేమైతే ఇట్లానే చేసుకుంటాం.
ఇంకా పిల్లలు మామయ్య తినేసారండి. అత్తయ్య నేను బాబాయ్ ఉన్నాం. పిండి అయిపోయింది, కొంచెం ఉంటే వేసేసా. ఇవి మా ముగ్గురికి. వాళ్ళు ముగ్గురు అయితే తినేసారు. ఇంకా మేము కూడా టిఫిన్ చేసి స్నానం చేయడమే. చాలా బాగుంటాయండి టేస్ట్ వేడివేడిగా. ఇంకా బావ అయితే చికెన్ తెచ్చాడండి. మామయ్య డబ్బులు ఇస్తే ఇంక చికెన్ కర్రీ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న, టమాటో అయ్యి కర్రీ చేయడమే. అరమాకన్నాన్ని మేము తెచ్చుకోపోయేవాళ్ళండి, కానీ బొట్టలో ఉన్నాడు కదా, వాడు అసలు ఆగలేదు చికెన్ తినకుండా. ఇంకా అందుకని చెప్పి వాడు బట్టి తెప్పించాడు మా వాడు కరుకులో. దాంట్లో ఒక 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న, 2-3 కోడిగుడ్లు వేద్దామని చెప్పి, సాయంత్రం కూడా ఉంటుంది కదా అని చెప్పి. మేమైతే ఉంటాం కానీ వాడు ఉండలేదండి అసలు తినకుండా. కార్తీక మాసం 4 రోజులు ఉన్నాడు ఎట్లా ఒకట్లాగా. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాడి వల్ల కాదు. ఎందుకంటే వాడికి కొంచెం శివయ్య అంటే ఇష్టం కాబట్టి ఇంకా తినకూడదు, శివయ్య కోపం వస్తుంది అది ఇదని అంటే ఉన్నాడు. ఇప్పుడు వద్దంటే ఇప్పుడు అదే అంటున్నాడు. పొద్దున ఆల్రెడీ అన్న వద్దు కొడుగుడు టమాటా చేసుకుందాం అని చెప్పి అన్నా నేను. లేదు నాకు కుదరదు, నాకు కావాల్సింది ఇప్పుడు ఎందుకు కార్తీక మాసం అయిపోయింది కదా అని చెప్తున్నాడు. అసలు వెన్ను మాట వాడందే జరగాలంటాడు. ఏం చేస్తాం, పిల్లలు కదండి, తప్పదు. మా వంట అయిపోయినాక ఇంకా మా పెద్దత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు కూడా చికెన్ తెచ్చుకున్నారండి. వాళ్ళు కూడా వెళ్ళి చికెన్ వండి రావాలి. అమ్మాయికి రాదు, మా తోటికోడలకి చేయడం. ఆవులు కూరలు చేసిద్ది కానీ నాన్ వెజ్ రాదు. అందుకని ఎప్పుడైతే ఇచ్చినా సరే నేను వెళ్తాను, వెళ్ళి చేసి వస్తాను. మా పక్క ఇల్లే వాళ్ళు కూడా. మా వంట అయిపోయినాక వాళ్ళు వెళ్ళి చేసేస్తాను. ఇంకొక 2 నిమిషాలు అయితే మన కర్రీ అయిపోద్ది. చాలా ఎమ్మీగా ఉంది. చికెన్ కర్రీ అయితే వండడం అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా చూడడానికి. మా ఈ వీడియోకి చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.